ఉద్యోగాల్లో బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించడంపై రాష్ట్ర వ్యాప్తంగా డీఈడీ అభ్యర్థులు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు బీఎడ్ చేసిన వారిని అర్హులుగా ప్రకటించడంతో డీఎడ్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. నిబంధనల పేరుతో ప్రభుత్వం డీఈడీ అభ్యర్థుల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని సైతం తప్పు పట్టించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అభ్యర్థులు ఆక్షేపించారు. డిఎడ్ విద్యార్థులకు ఆశ చూపింది ప్రభుత్వమే. తర్వాత వాటిని మొత్తం కూడా బిఎడ్ వాళ్ళకి ఏ విధంగా ఇస్తుంది? ఒక సుప్రీంకోర్టు ఈ దేశంలో మొత్తానికి ప్రతీక సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి లేనప్పుడు ఈ రాష్ట్రం పరిపాలన ఎందుకు పరిపాలిస్తుంది? బీడీ వాళ్ళు 1 సంవత్సరమే చేస్తారు. వాళ్ళకు 8th 9th 10th చెప్పడం మాత్రమే తెలుసు. వాళ్ళకి ఇప్పుడు చిన్న వాళ్ళకి చెప్పడం వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఆ పోస్టులన్నీ వాళ్ళకి ఇచ్చినా గానీ చిన్న వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు? ఇప్పుడు 2015 వరకు వాళ్ళకే ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఆ మెగా డిఎస్సీ ఉంది, ఉన్న పోస్టులన్నీ వాళ్ళకే పోయినాక మళ్ళీ బీడీ పరిస్థితి మాకు అవుతుంది. అప్పుడు మేమంతా మా పరిస్థితి అంతా ఏం కావాలి? మంత్రి ప్రకటన వల్ల రాష్ట్రంలో ఉన్న సుమారు 70,000 మంది డీఎడ్ విద్యార్థులు నష్టపోతున్నారని అభ్యర్థులు ఆరోపించారు. విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ఎస్జీటీ పోస్టులన్నీ డీఈడీ అభ్యర్థులకే ఇవ్వాల్సి ఉందని, తిరిగి ఇప్పుడు తమకు అన్యాయం చేశారని వాపోయారు. మంత్రి పార్థసారథి గారు 2015 వరకు వేసే డిఎస్సీలో బిఎడ్ వాళ్ళకు కూడా అర్హత ఇస్తున్నట్లు ప్రకటించారు. వాళ్ళు అసలు ఎలా ప్రకటించారో మాకు అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు ఎస్జిటి పోస్టులన్నీ డిఎడ్ వాళ్ళకే 100% ఇస్తున్నట్టు ప్రకటించారు. అయినా మంత్రి మళ్ళీ ఇలా ఎందుకు చేశారో మాకు తెలియదు. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కనీసం 60,000 70,000 మంది డిఎడ్ విద్యార్థులు నష్టపోతున్నారు. ఇప్పుడు ఇట్లా ఇక్కడ మాకు న్యాయం చేయకూడకపోతే, మాకు అనుకూలంగా రాకపోతే ఇక్కడ కాదు సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కానీ వెళ్ళి మాది మేము సాధించుకున్నాం. విద్యా హక్కు చట్టం కొనసాగించి డీడీ పోస్టులు డీడీ వాళ్ళకి ఇవ్వాలి, బిఎడ్ వాళ్ళకి ఇస్తే చాలా ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి డీడీ పోస్టులు డిఎడ్ వాళ్ళకి ఇవ్వాలి. హైదరాబాద్ లోని పాఠశాల విద్యాశాఖ సంచాలకుని కార్యాలయం వద్ద వందలాదిగా గుమిగూడి నినాదాలు చేస్తున్న అభ్యర్థుల్ని పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు.